2019-24 ఈ రాష్ట్రాన్ని నేను మొత్తం భ్రష్టు పట్టించేశాను, ఆర్థికంగా చిన్నాభిన్నం చేశాను, వ్యవస్థలన్నీ నాశనం చేశాను, ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేశాను. రేపు చంద్రబాబు నాయుడు గెలిచినా ఏమీ చేయలేడు, ఏ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాడని ఆయన సంబరపడిపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుడు, అనుభవం కలిగినటువంటి నాయకుడు. 18 మాసాల్లో నువ్వు తగలబెట్టిన పనులన్నీ లైన్లోకి తీసుకొచ్చి ఈరోజు ముందుకు తీసుకెళ్తావు. దీనికి ఆన్సర్ చేయండి. నువ్వు తగలబెట్టినటువంటి అమరావతిని మళ్ళీ లైన్లో పెట్టారా లేదా? నిన్నేదో ఇది నిరంతరం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అవదని చెప్పి ఆయనే చెప్పారని సాక్షిలో రాశారు. అమరావతి అంటే చిన్న కుటీరమో చిన్న ఊరు కాదయ్యా. ప్రపంచం ఉన్నంత వరకు, రాష్ట్రం ఉన్నంత వరకు అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఈరోజు హైదరాబాద్ ఉంది. ఏదో హైదరాబాద్కి రాజధాని అయిన తర్వాత 4-5 సంవత్సరాల్లోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిపోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం హైదరాబాదు అభివృద్ధి జరుగుతుంది, విశాలం పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది మొత్తం విశాలంగా అభివృద్ధి జరుగుతుందంటే దీనికి డేట్ చెప్పలేదు, ఇంత తొందరగా అవ్వదని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒకసారి వెళ్ళి చూడు. నువ్వు అక్కడికి ఇక్కడికి హెలికాప్టర్లో వెళ్తావు కదా, ఒక హెలికాప్టర్ వేసుకొని అమరావతి మొత్తం తిరుగు, భూతద్దం పెట్టుకొని చూడు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో. 18 మాసాల్లో కష్టాలున్నా ఇబ్బందులున్నా రాజధానిని ముందుకు తీసుకెళ్లాలని శరవేగంతో గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. పోలవరం జీవనాడి తగలబెట్టేసి మొత్తం గోదావరిలో కలిపేశావు. 18 మాసాల్లో నువ్వు తగలబెట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ 18 మాసాల్లో పూర్తి చేసి రికార్డు స్థాయిలో మొన్నే 2వ తారీఖుకి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు ఘనకీర్తిని ఈరోజు రాష్ట్రానికి తెలియజేశారు. రేపు 2027 గోదావరి పుష్కరాల ముందు జాతికి అంకితం చేసి ఈరోజు పోలవరాన్ని పూర్తి చేస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం తీసుకుంటే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. నేను ఊహించలేదు, 18 మాసాల్లో ఎవరూ ఊహించలేదు, అన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేటైజ్ అయిపోయింది. ఒకసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక్కి రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చి 10,000 కోట్లు డబ్బు తెచ్చి మనం ఒక 3,000 కోట్లు పెట్టి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి బాటలో నడిపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయనకు ఒక అలవాటు, నువ్వు పనిచేసినటువంటి ఏ ప్రాజెక్ట్ నువ్వు తీసుకో, మేము కర్మ కర్త క్రియ శిల్పిలాగా అన్ని ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు తయారు చేశాడు. అటు మూలపేట పోర్టు కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, పోలవరం కానీ, అమరావతి కానీ ఏ ప్రాజెక్టు తీసుకున్నా నువ్వు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. దీన్ని కొనసాగిస్తే దీని పేరు చంద్రబాబు నాయుడుకి వస్తుందని 3 సంవత్సరాల ప్రాజెక్టులన్నీ మూలపడేసి ఎలక్షన్ల ముందు మళ్ళీ కొబ్బరికాయలు కొట్టావు. భోగవరం ఎయిర్పోర్టు కర్మ కర్త క్రియ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఉత్తరాంధ్రలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా సరే తెలుగుదేశం ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు రాయలసీమ తీసుకోండి, ప్రతిదీ అబద్ధం, పచ్చి అబద్ధాలు, అబద్ధాల పార్టీ. మీరు కూడా మాట్లాడాలి కదా, ప్రశ్నించాలి కదా, ప్రజలు కూడా అడగాలి కదా. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేము వచ్చిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసామని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే, దాని మీద ఒక యాజిటేషన్ చేస్తుంటే ప్రజలు అర్థం చేసుకొని అడగాలి కదా. ఎవరే లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు ఆగిపోయింది? ఎవరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆగిపోయింది? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోతే ఈరోజు మేము ఆపేమని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతాం. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, మాట్లాడితే అబద్ధాలు తప్ప ఇంకొకటి లేదు. ఈరోజు మేము వచ్చామే 2,200 కోట్లు 18 మాసాల్లో రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం. హంద్రీ గాలేరు నగరి, ఈరోజు కుప్పం వరకు నీరు తీసుకెళ్తున్నాం. ఏది మీరు తీసుకున్నా సరే 18 మాసాల్లో అన్నీ మనం తెచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి నడిపిస్తుంటే దుర్మార్గంగా ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టాలని నువ్వెందుకు మీ నాయకులకే పిలిచి అడుగు. నువ్వు పెట్టినటువంటి మాదిగన్న మీద ఒక్కడైనా మెచ్చుకుంటాడా?
దీన్ని డైవర్ట్ చేయడానికి నానా విధాల ప్రయత్నం చేస్తున్నాడు. మేము గతంలో జరిగిన పొరపాటు మళ్ళీ చెయ్యం. 2014-19 పెద్ద పొరపాటు చేశాం. ఆ పొరపాటు ఏమిటంటే 2014-19 దేశంలో మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఎక్కడా జరగలేదు. చేసింది చెప్పుకోలేదు. వాళ్ళు అడ్డగోలుగా అబద్ధాలు ఆడితే ఏదో అబద్ధాలు ఆడుతున్నారు, మనం చేశాం కదని ఏమరపాటుతో ఉన్నాం. అవన్నీ నువ్వు నిజాలుగా మార్చావు. ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వమే, ఛాలెంజ్ చేస్తున్నావు. ఎక్కడికైనా నువ్వు రా. మొన్న మూలపేట వచ్చారు, ముందు రోజే నేను మొత్తం పిక్చర్ అంతా చూపించాను. మళ్ళీ ఎల్లుండి మేమిద్దరం కూడా వెళ్తున్నాం అక్కడికి. నువ్వు వచ్చేసరికి 20% పనులయ్యే, మేము వచ్చి 75% పనులు చేశామని చెప్పి స్పష్టంగా చెప్తే దాని మీద అబద్ధాలు, ప్రతిదీ అబద్ధాలు. ఈసారి మీరు ఏది మాట్లాడినా ప్రజలకి స్పష్టంగా అర్థమైనట్టుగా చెప్పి మీ బండారాన్ని తప్పనిసరిగా బయట పెడతాం. మీరు ఈ రాష్ట్రంలో ఉండడానికి అర్హత లేదు. ఇంతకంటే ప్రధాన అంశం ఏముంది? 5 కోట్ల మంది యునానమస్గా కోరుకున్నటువంటి అమరావతి రాజధాని విషయంలోనే దేశంలో 50 రాజకీయ పార్టీలు మనకి మద్దతు తెలిపితే, ఈ రాష్ట్రంలో పుట్టి నువ్వు నీ తండ్రి కొన్ని సంవత్సరాలు ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రం మీద ఎంత కక్ష గడితే నువ్వు ఈ రాష్ట్రంలో ఉండడానికి అర్హుడు అని చెప్పి అడుగుతున్నాను. ప్రజలు అర్థం చేసుకోవాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇది మేము గ్రామానికి తీసుకెళ్తాం. అమరావతి అనేది ఒక రాజధానిగా ఉంటుంది, ఆర్థిక వనరుగా తయారవుతుంది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను మొదటే చెప్పాను, మనం ట్రోల్స్ చేస్తున్నారు, ఇవన్నీ వాస్తవాలు. కానీ మన ఇష్యూ డైవర్ట్ చేయడానికి ప్లానింగ్ అంతా. ఇంతకంటే పెద్ద ఇష్యూ 5 కోట్ల మంది ప్రజలకు లేదు. అందరూ నాకు తెలిసి ఈవెన్ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు, బయటికి చెప్పలేకపోవచ్చు. అటువంటి ఇంపార్టెంట్ ఇష్యూని, అందులో ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. అందులో చిన్న ఇష్యూ కాదు. మొదటే చెప్పాను, ఈ దేశంలో చాలా పెద్ద పెద్ద ఇష్యూలు వచ్చినప్పుడు పార్లమెంట్లో కొంతమంది వ్యతిరేకించారు, కొంతమంది సమర్థించారు. కానీ ఆశేష భారతావని మొత్తం అమరావతికి ఈరోజు మద్దతు తెలిపి ఏకగ్రీవంగా మన బిల్లు పాస్ చేస్తే అంతకంటే ఈ ఆంధ్రులకు ఏం ఆనందం ఉంటుంది? ఈ ఆనందాన్ని డైవర్ట్ చేయాలని, ఈ ఆనందాన్ని కొంతవరకైనా సరే డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త పేరు తప్ప ఇంకొక ఉద్దేశం లేదు. డైవర్ట్ చేయడం, కులాల మధ్యన మతాల మధ్యన తగు పెట్టడం, ఇదే వాళ్ళ జీవితం అదే మొత్తం. అమరావతికి సపోర్ట్ అంటూనే బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఇంకా ఎందుకు మాయ మాటలు? సపోర్ట్ అంటే ఎవడైనా వాకౌట్ చేస్తాడా? కనీసం ఇంకిత జ్ఞానం ఉన్నవాడు ఒక రాజకీయ పార్టీ పెట్టాడంటే ఒక ఇంకిత జ్ఞానం ఉంటుంది. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో కనీస జ్ఞానం కూడా లేదు. నిన్ననే పార్లమెంట్లో, రాజ్యసభలో ఈ బిల్లును వ్యతిరేకించాడంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ పార్టీయే కాదు.